చిన్నాయుడు అనే వ్యక్తి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆయన ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో దానికి నిరసనగా ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక భారీ నిరసన ర్యాలీ కోసం, ఒక శాంతియుత నిరసన ర్యాలీ కోసం మేము పిలుపునిచ్చాము ఈరోజు ఆమదాలవలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు పోలీసులను పెట్టి, వందల మంది పోలీసులను పెట్టి అడ్డుకొని మమ్మల్ని అందరినీ లాఠీ చార్జ్ చేసి అరెస్టులు చేసి ఇప్పటి వరకు కూడా ఈ రాత్రి ఈ టైం వరకు కూడా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అందరినీ కూడా నిర్బంధించడం జరిగింది. ఏదో చంద్రబాబు నాయుడు లాగా వెన్నుపోటుతోనో లేకపోతే నారా లోకేష్ లాగా గెలవకుండా మినిస్టర్ అయిపోయే వచ్చిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అచ్చెన్నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు 23 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసి ప్రజలతో సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరించి దురదృష్టవశాత్తు ఆయన దివంగత ముఖ్యమంత్రి అయ్యారు, అంటే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన నమ్ముకున్న వాళ్ళకి తన తండ్రి గారు చనిపోయినటువంటి టైంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళని వాదోరుస్తానని చెప్పేసి సోనియా గాంధీ గారితో, ఆనాడు సోనియా గాంధీ గారు అంటే దేశంలో అత్యంత బలవంతమైన, అంటే పవర్ఫుల్ ఉమెన్ ఆవిడని ఎదిరించి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ద్వారా 16 నెలలు వాళ్ళు జైల్లో నిర్బంధించినా కానీ లొంగిపోకుండా పార్టీ పెట్టి ఓడిపోయిన మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పాదయాత్ర చేసి 151 సీట్లు గెలిచి ఆ తర్వాత ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించి ఈరోజు ఆనాడు ఆయన దివంగత నేత, మహానేత అయితే ఈరోజు మన పేద ప్రజలందరికీ ప్రీతమ నేతగా ఉన్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తులను విమర్శిస్తాడా అచ్చెన్నాయుడు గారు? వాళ్ళ నాయకుల్లాగా వెన్నుపోటుతోని, దొంగ ఓట్లతోని, దొంగతనంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు ఈయన. ప్రజామోదంతో ప్రజల నుండి వచ్చినటువంటి ముఖ్యమంత్రి. అటువంటి ముఖ్యమంత్రిని విమర్శిస్తారా ఆయన? సో అందుకు ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబానికి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆ కుటుంబానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ లేకపోతే కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ ఈ జిల్లాకు చేసినటువంటి ఏ మేలు కూడా లేదు. కేవలం ఇలాంటి మాట్లాడి అధిష్టానం దగ్గర మెప్పు పొందుకొని అధిష్టానాన్ని ఒప్పించుకోవడానికి చేసినటువంటి పనే కానీ ఇది ఇంకొకటి కాదు. ఇది అది అందుకు మేమందరం కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మామకు వెన్నుపోటు పొడిచినటువంటి ముఖ్యమంత్రి అయితే రేపు తండ్రికి మించి, అంటే ఏంటి చూడండి, ఒకరెవరో చెప్తుంటారు కదా, ఈ కొడుకు మంచోడు కాదు తండ్రి మంచోడు అని అనిపించాలంటే ఒక పనికి మాలిన పని చేయాలని చెప్పేసాను. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు వాళ్ళ తండ్రినే వెన్నుపోటు పొడిచి తండ్రి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నటువంటి వ్యక్తి లోకేష్ అవుతాడు. ఇది జరగబోయే భవిష్యత్తు, ఇది రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తులతో మీరున్నారు. మేము ఉండేది పులి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులి. ఈ రాష్ట్రంలో అలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు, రేపు పొద్దున్న రారు. ఆయనతో ఉన్నందుకు మేము గర్వంగా చెప్పుకొని, మీరు ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు, మేము జగన్మోహన్ రెడ్డి గారితో మా ప్రాణం పోయినంత వరకు కూడా మేము ఉంటామని చెప్పేసి